హాయ్ మామ! 'దివ్య దృష్టి'. ఇషా చావ్లా గారు, సునీల్ గారు, కమల్ కామరాజ్ గారు మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. కబీర్ లాల్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ వీకెండ్ నుంచే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ చేసింది మామ. ఇప్పుడే చూసేసాను. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? ఓటీటీలో మన టైంని ఈ మూవీకి ఇవ్వొచ్చా? అని తెలుసుకునే ముందు మన ఛానల్‌లో ఇప్పటివరకు ఎన్నో రివ్యూస్ ఇచ్చాం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా బావుంది అంటే బావుందని, బాలేదు అంటే బాలేదని జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాం మామ. అలాగే ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని గూడా మీ ముందుకి షార్ట్స్ రూపంలో తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. ఇక సినిమా విషయానికొస్తే నచ్చలేదు మామ నాకు. ఎక్సెప్ట్ లాస్ట్ 20 మినిట్స్ తప్ప నన్ను ఈ మూవీ ఎక్సైట్ చేయలేదు. నాకు ఇంట్రెస్ట్‌ని కూడా క్రియేట్ చేయలేదు. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? అసలు నేనేం చూస్తున్నాను అని అనిపించింది మామ నాకు. వన్స్ సునీల్ గారు క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక ఓకే అని ఊపిరి పీల్చుకొని చూడగలిగాం మామ. సెకండ్ హాఫ్‌లో 'డోంట్ బ్రీత్' టైప్ ఏదో ప్లాన్ చేశారు. బట్ అది నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ. ఇక స్టోరీ విషయానికొస్తే ట్విన్ సిస్టర్స్ అయిన ఇషా చావ్లా గారు ఇద్దరు ఒక ఐ డిఫెక్ట్‌తో బాధపడుతూ ఉంటారు. దివ్య వాళ్ళ చెల్లి సూసైడ్ చేసుకొని చనిపోవడంతో దివ్య తన చెల్లి ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలని అనుకుంటది. ఈ ప్రాసెస్‌లో దివ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, చివరికి రీజన్ తెలుసుకుందా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకెళ్తే ఇషా చావ్లా గారి పర్ఫార్మెన్స్ బావుంది మామ. చాలా బాగా చేశారు. స్క్రీన్ మీద చాలా బాగున్నారు. సునీల్ గారి క్యారెక్టర్ పక్కన పెడితే ఆయన పర్ఫార్మెన్స్ నాకు అనిపించింది మామ. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా ఆపేయకుండా చూడగలిగాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సునీల్ గారి క్యారెక్టర్ మామ. లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద మూవీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే నాకు బిల్డ్ అయ్యేలా ఉపయోగపడింది. బీజీఎం కూడా లాస్ట్ 20 మినిట్స్ బాగుంది మామ. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫ్లో అంటూ ఉండదు. ఏది ఎందుకు జరుగుతుందో నాకు క్లారిటీగా అనిపించలేదు. డైరెక్టర్ గారు ఆడియన్స్‌కి సినిమా నచ్చే విధంగా తీయటంలో పట్టు తప్పారనే చెప్తాను మామ. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే టోటల్ ఫస్ట్ హాఫ్ మామ ముందు చెప్పినట్టే చాలా క్లమ్జీగా అసలేమి జరుగుతుంది? ఎందుకు చూస్తున్నాం? అనే ఫీల్ అయితే కలిగేలా చేసింది మామ. స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా వెళ్తూ బోర్ అయితే కొట్టించింది. పిచ్చ బోర్ కొట్టించింది. సునీల్ గారి క్యారెక్టర్ డిజైన్‌లో క్లారిటీ ఉండదు మామ. హీరోయిన్‌ని ఎందుకు అలా చేస్తున్నారో అన్న దానికి రీజన్ చెప్పిన ఆ రీజనే చిరాకుగా ఉంటే, కన్న తల్లితోనే అతను చేసే ఒక పని ఉంటది. అది ఇంకా చిరాకు రప్పిస్తది మామ. ప్రాపర్ బ్యాక్ స్టోరీ అంటూ ఉండదు ఆ క్యారెక్టర్‌కి. లాస్ట్ 20 మినిట్స్ బానే ఉన్నా, మిగతా సినిమా సహనానికి పరీక్ష పెడతది. పాయింట్‌గా బానే ఉన్నా, ఎగ్జిక్యూషన్‌లో చాలా గట్టిగా దెబ్బ కొట్టేసింది మామ. ఓవరాల్‌గా మూవీ పరిస్థితి ఏంటి అంటే, నాకు వర్కౌట్ అవ్వలేదు. నీరసం వచ్చేసింది. నా రికమెండేషన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే, లేదు అనే చెప్తాను మామ. బెటర్ మూవీస్ ఈ వీకెండ్‌లో చాలా ఉన్నాయి కాబట్టి, లాస్ట్ ఆప్షన్‌లోకి ఈ మూవీ వెళ్ళిపోద్దని చెప్పగలను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.